ఇప్పటిదాకా మనం చదివిన అక్రమ మద్యం సంబంధించి బెల్ట్ షాపులకు సంబంధించి వార్త ఆంధ్రజ్యోతి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ కరెస్పాండెంట్ రాసినట్టుండు. గ్రామాల్లో మద్యం అక్రమ విక్రయాలు పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు మద్యం విక్రయించొద్దని కొన్ని గ్రామాలు తీర్మానం చేసినాయి. మళ్ళీ అమ్ముతూనే ఉంటారు. ఇంక కొన్ని గ్రామాలలో వేలంపాట కూడా వేస్తారు. వేలంపాట ఒక్కరే పట్టాలి, ఆయన 10 లక్షలకు 5 లక్షలకు పడతాడు, వేరే వాళ్ళు అమ్మొద్దు. ఇక ఇట్లా ఉంది. అయితే ఒకసారి చూద్దాం మనం. మద్యం విక్రయాలు గ్రామాల్లో విస్తారంగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు గల్లీకోటి అనే విధంగా వెలిశాయి. మద్యపానం ప్రజల ఆరోగ్యానికి హానికరమని చెప్పి ఆబ్కారీ శాఖ చేతులెత్తేసిందనే విమర్శ ప్రజల నుంచి వస్తుంది. ఈ గల్లీ ఇప్పటిదాకా మనం చెప్పినాం, గల్లీలో ఆ ఊర్లో ఛాయో టిఫిన్ దొరకదు, పక్క బెల్ట్ షాపులు ఊర్లో 5-10 ఉంటాయి. అది ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రోత్సాహంతో నడుస్తున్నాయి. వైన్స్ షాపుల యజమానుల ప్రోత్సాహంతో ఆ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. జిల్లాలో మరి మద్యం షాపులు ఎన్నున్నాయంటే 428 గ్రామ పంచాయతీలలో 4 ఆబ్కారీ స్టేషన్లు ఉన్నాయట. జిల్లాలో 428 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 17 మండలాలు ఉన్నాయి. దాంట్లో 4 ఆబ్కారీ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి భువనగిరిలో ఉంది, ఒకటి ఆలేరులో ఉంది, ఒకటి మోత్కూరులో ఉంది, ఒకటి రావణపేటలో ఉంది. మొత్తం దీంట్లో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ ఆబ్కారీ 4 స్టేషన్ల పరిధిలో 82 ఆబ్కారీ దుకాణాలు ఉన్నాయి. 12 బార్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసినట. కానీ లైసెన్స్ పొందిన మద్యం షాపులు ఉన్న ఒక్కో ప్రాంతంలో 10 సంఖ్యలో కొన్ని గ్రామాల్లో 2 అంకెలు దాటిన మేర బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి మద్యం అమ్మాలంటే ఇక్కడ కూర్చొని అమ్మితే కాదు, బెల్ట్ షాపులలో ఇస్తేనే ఊళ్ళో తాగుతారు, ఎక్కువ మద్యం అమ్ముడు పోతుంది వైన్ షాపుల్లో. కాబట్టి బెల్ట్ షాపులను బాగా విక్రయిస్తారు అన్నట్టు. ఇట్లా గ్రామాల్లో మరి ఉదయం 6 గంటలకే టిఫిన్ చేయముందుకే ఓపెన్ అవుతుంది. 6 గంటలకే ఆడు లేచిందంటే ఇట్లా కళ్ళు నలుసుకుంటా డైరెక్ట్ అప్పుడప్పుడు తయారు చేసేది కాదుగా, ఇట్లా ఇచ్చేసామా అంతే. ఇట్లా నలుసుకుంటా అత్తగారింటి పోయినట్టే వైన్స్ బెల్ట్ షాప్ కాడికి పోతారు. పోగానే వచ్చినావా రైట్, వాళ్ళకి తెలుసు వైన్స్ బెల్ట్ షాప్లో తెలుసు ఏ బ్రాండ్ తాగుతారో తెలుసు, ఎంత తాగుతారో తెలుసు. వాళ్ళు తక్కువ ఆయనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా తీసి పెట్టగానే రప్పన ఇట్లా వేసేస్తాడు. మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు. ఎడిపోయినా అని వాళ్ళ భార్య అడిగితే గీడికే పోతి నేను ఎడిపోయినా అంటాడు. ఒక పెగ్ అయిపోతే 2 పెగ్గులు అవుతుంది. ఇక పొద్దున దాకా ఆయన ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి ఇట్లే తిరుగుతుంటాడు. ఇక సంపూర్ణ మద్య నిషేధం కోసం కొన్ని గ్రామాలు తీర్మానం చేశారు. ఇగో అక్రమ విక్రయాలను కట్టడి చేయాలి, గ్రామాల్లో కొనసాగుతున్నటువంటి బెల్ట్ షాపులను తీసివేయాలి. ప్రజల ప్రాణాలతో చిరగాటమాడుతున్నారు. దూరం ఉంటే మండల కేంద్రంలో ఉంటే వాడు తాగే ఒక 100 రూపాయలు ఉంటుంది అనుకోండి, ఆ 100 రూపాయలకు మళ్ళీ 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని టౌన్కి వచ్చి తాగాడు. 100 రూపాయలు కావాలి, స్టఫ్కో 20 రూపాయలు కావాలి, పెట్రోల్కో ఒక 100 రూపాయలు కావాలి. అంటే ఒక మందు 90 తాగాలంటే పట్టణ ప్రాంతానికి వైన్స్ కాడికి వచ్చి తాగాలంటే 250 రూపాయలు 200 రూపాయలు అవుతాయి అని ఖర్చులతో కలిపితే. అదే ఊర్లో ఉంటే 100 రూపాయలతోటే అయిపోతుంది, నడుచుకుంటూ పోతాడు, మళ్ళీ పెట్రోల్ గిట్లా అవసరం లేదు. కాబట్టి ఈ తాగేది తక్కువ అవుతుంది, వైన్ షాపుల దగ్గరికి వచ్చి తాగాలంటే తక్కువ అవుతుంది. అట్లా బెల్ట్ షాపులు ఉండడం వల్ల ఏం చేస్తాడు, రప్పున అడిగిపోతాడు, తాగి వస్తాడు. ఇట్లా ఆ మద్యం షాపులతోటి ఈ బెల్ట్ షాపులతో చాలా ఇబ్బంది అవుతుందట. మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ యాదాద్రి భువనగిరి ఎం విష్ణుమూర్తి ఏమంటాడో చూద్దాం. ఏం మంచి మాట చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు, ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవు, మా దృష్టికి రాలేదు బెల్ట్ షాపులు ఉన్నట్టు. మీ దృష్టికి ఎవరు తీసుకొస్తారండి? మీ దృష్టికి మా ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొస్తారా? మీరు విధులు నిర్వర్తించరా? మీరు చూసుకోరా? మీరు చెకింగ్ చేసుకోరా? చెక్ చేసుకొని ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి వాళ్ళని తీసుకొచ్చి లోపడేసి మళ్ళీ అమ్మకుండా వేస్తే అయిపోదా? మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కదా సిఐలు ఎస్ఐలు పోయి ఆడ ఒక 10 ఫుల్ బాటిల్ దొరికి 10 బీర్లు దొరికితే 1-2 దొరికినాయని చెప్పి మిగతా అన్ని వీళ్ళు తీసుకొని మిగతా అని చిన్న పెట్టి కేసు పెట్టి మళ్ళీ పంపిస్తారు. గట్టి కేసు పెడితే మళ్ళీ ఆడ అమ్మడానికి భయపడతారా? అంటే ఒకసారి చూద్దాం. మద్యం బెల్ట్ షాపులు నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. ఇది ప్రభుత్వం ప్రకారం యాజ్ పర్ లా ప్రకారం చట్టం ప్రకారం విరుద్ధం. కానీ అమ్మించడం వీళ్ళకు నచ్చుతుంది, అది విరుద్ధం కాదు. మీదికి ఒక మాట లోపలకు మాట విరుద్ధం అంటారు, మళ్ళీ ప్రోత్సహించేది వీళ్ళే. సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల ఆలేరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతో వెంటనే నివారించాం. బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామస్తులు యువకులు సహకరించాలి. మేము చెప్తాం, ఏ ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో చర్యలు తీసుకునే దమ్ము మీకుందా? పోతారా? మీ డిపార్ట్మెంట్ పోయి తీసుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఊర్లో బెల్ట్ షాపులు ఉంటాయి.
మీరు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరిలో ఊరికి 5-10 బెల్ట్ షాపులు ఉన్నాయి. మీకు తెలియదు అది? ఉత్తమ ముచ్చట ఎందుకు చెప్తున్నారు? జనాలు నమ్ముతారా? మీరు ఏమైనా ఉద్యోగం చేస్తారా? మీరు చేసేదానికి మీరు తీసుకునే జీతానికి ఏమన్నా మంచిగా అనిపిస్తుందా? ఒక్క బెల్ట్ షాప్ అంటే మూసేసిరా, సీజ్ చేసిరా, మళ్ళీ ఖర్చులకే రావు. అలా జీతం ఒకవైపు, ఈ ఆమ్యామ్యాలు ఒకవైపు, ఖర్చులకు. అట్లా మీకు దమ్ముంటే ఈ బెల్ట్ షాప్ మీరు 17 మండలాలు ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో. 17 మండలాల్లో ఈ ఊరికి పోయి ఇప్పటి వరకు స్ట్రిక్ట్గా అక్కడ బెల్ట్ షాపు లేకుండా నియంత్రించగలిగినాం అనేటువంటిది గల్లెగిరేసుకొని చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా? లేదు, ఉండదు. ఉత్తముచ్చట్లు అన్నీ. కాబట్టి జనాలలో చైతన్యం రావాలి. ఏ ఆపకరోళ్ళు ఏం చేయలేరు, ఏ పోలీసులు ఏం చేయలేరు. జనాలలో చైతన్యం రావాలి. ఏ ఊరికి ఆ ఊరు బెల్ట్ షాపులు లేకుండా, బెల్ట్ షాపులు అమ్మకుండా తీర్మానాలు చేసి మహిళా సంఘాలను ముందేసి వైన్ షాపు బెల్ట్ షాప్ అమ్మితే సింతబరిగా అందుకొని వాళ్ళకు భరత పూజ చేస్తే అట్లా బాగుంటుంది.